హాయ్ అండి, దిస్ ఈజ్ రాగా. ఈరోజైతే చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. అదేనండి బందోసులు, వాటిని దిబ్బరొట్లు అని కూడా అంటారు. ఇవి చాలా టేస్టీ అండ్ హెల్దీ ఐటమ్ అండి. ఇలాంటి ఒక ఐటమ్ని పొద్దున్నే మన పిల్లలకు కానీ పెట్టామనుకోండి, వాళ్ళు కూడా చాలా బలంగా ఎదుగుతారండి. ఇలాంటి ఒక ఐటమ్ని పెట్టడానికి మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా హెల్దీ ఐటము, చాలా బాగుంటుందండి టేస్ట్ వైజ్గా కూడాను. దీనికి కాంబినేషన్ అండి టమాటా పల్లీ చట్నీ అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాంటి ఒక ఐటెంని పొద్దున్నే చేసి మీ పిల్లలకి పెట్టడానికి ప్రయత్నించండి. పిల్లలు కూడా క్రిస్పీగా ఉంటాయి కాబట్టి, మెత్తగా కూడా ఉంటాయి కాబట్టి తినడానికి కూడా వాళ్ళు చాలా ఇష్టపడతారండి. ఇలాంటి ఐటమ్స్ని చేయడానికి మీరు కూడా ప్రయత్నించండి. నేనైతే దాంట్లో వెజిటేబుల్స్ వేస్తాను కాబట్టి పిల్లలకు కూడా చాలా హెల్తీగా ఉంటాయండి. పొద్దున్నే ఇలాంటి ఒక ఐటమ్ని పిల్లలకి పెడితే వాళ్ళు కూడా చాలా బలంగా ఎదుగుతారండి. దీని తయారీ విధానికి ముందుగా అండి మనం టమాటా పల్లీ చట్నీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించేస్తానండి మీకు. ముందుగా ఒక గిన్నె పెట్టుకోనండి, టమాటాలని పచ్చిమిరపకాయలని వేసుకొని నూనె వేసుకొని మగ్గించుకుందామండి వాటిని. ఇది చాలా సింపుల్ అండి, ఈజీగా అయిపోతుంది ఈ చట్నీ కూడాను. ఇవి మగ్గిపోతాయండి, ఊరికనే మగ్గుతాయి అవి. చూసారా, మగ్గిన తర్వాత దానిలో చిన్నులపాయలని, జీలకర్ర, కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. కొంచెం జీలకర్ర, పొట్టు తీసి ఉంచుకున్నటువంటి పల్లీలు కూడా యాడ్ చేసుకున్నానండి. నేను ముందుగానే వేయించేసి ఉంచుకున్నాను వాటిని. తర్వాత కావాల్సినంత కొత్తిమీర ఉంటే పుదీనా కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత మిక్సీ చేసేసుకోండి. ముందుగా దోశలు వేయడానికి నేను మినప్పప్పుని రాత్రి నానబెట్టి ఉంచానండి, పొట్టుపప్పు అవి. దానిలో 2 స్పూన్ల వరకు సగ్గుబియ్యము, కొంచెం మెంతులైతే వేసి నానబెట్టి పొద్దున్నే కడిగి ఉంచానండి. తర్వాత 1కి 1.5 చొప్పున రవ్వ తీసుకొని పొద్దున్నే కడిగేసేసి ఉంచానండి. తర్వాత మిక్సీ చేసుకుంటానండి మినప్పప్పుని. చూసారా, మినపప్పు మిక్సీ చేసేసి దాంట్లో గట్టిగా పిండిన రవ్వ కూడా కలిపేసేసి ఉంచుకున్నానండి పక్కన. ఒక పావు గంట ఉంటే చాలండి, ఎక్కువసేపే ఉండాల్సిన అవసరం లేదు. తరువాత ఆ పిండిలోకండి సాల్ట్ కూడా కలిపేసుకుందామండి. నేను మిక్సీ చేసేటప్పుడు వేయలేదు సాల్ట్. ఇప్పుడు కొంచెం జీలకర్ర, తరువాత ఉల్లిపాయలనండి, సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయల్ని, నేనైతే క్యారెట్ తీసుకున్నానండి. తర్వాత పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోండి. తర్వాత క్యారెట్ కూడా సన్నగా తరిగేసి వేసుకున్నానండి. తర్వాత కట్ చేసినటువంటి కరివేపాకు, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలండి. పప్పు నానబెట్టడం మాత్రమే శ్రమ అండి రాత్రిపూట, ఇంకా అంతకన్నా శ్రమే ఉండదండి. పొద్దున్నే లేవంగాల్ని మిక్సీ చేసేసుకోవడమేనండి పిండి. మన పిల్లల కోసం మనం ఆ మాత్రం శ్రమ తీసుకోలేమా ఏంటండి? పిల్లలకి హెల్తీగా పెట్టాలి అనుకున్నప్పుడు కొంచెం శ్రమ తీసుకోవాలండి. దీనిలో నేను సోడా ఉప్పు లాంటిది ఏమీ యాడ్ చేయట్లేదండి. పిల్లలకు పెట్టే ఫుడ్ ఐటెం కాబట్టి పొద్దున్నే సోడా ఉప్పులు లాంటివి యాడ్ చేస్తే పిల్లల హెల్త్కి అంత మంచిది కాదండి. ఇప్పుడు వీటిని మనం దోశలు వేసుకుందామండి. కొంచెం అడుగు మందం ఉన్న కడాయిని తీసుకుందామండి. దానిలో కొంచెం ఆయిల్ వేసుకోండి, ఎక్కువేం పట్టదండి ఆయిల్ దీంట్లో. చూసారా, 2 స్పూన్ల ఆయిల్ మాత్రమే వేసానండి నేను. ఇంకా తర్వాత వేయాల్సిన అవసరం ఉండదండి. పిండిని నేను చూపించే కన్సిస్టెన్సీలో వేసుకోండి, పలచగా వేయొద్దండి, గట్టిగానే ఉండాలి పిండి ఇది. తర్వాత సిమ్లో పెట్టేసి మనం మూత పెట్టేసుకుంటే చాలండి. అవి చక్కగా ఉడికిపోయి ఉంటాయండి, మగ్గిపోయి. అలా మూత పెట్టేసేయండి, సరిపోద్ది. ఇప్పుడు రెండో వైపు కూడా మూత తీసేస్తే చూసారా ఎంత బాగా కాలిపోయి ఉందో, మగ్గిపోయి ఉంది. ఇప్పుడు రెండో వైపు కూడా మనం టర్న్ చేసుకుందామండి వీటిని. చూసారా ఎంత ఎర్రగా క్రిస్పీగా కాలిపోయి ఉన్నాయో. పిల్లలు తినకేం చేస్తారండి, ఇంత మనం హెల్తీగా పెడుతున్నప్పుడు. చూస్తుంటేనే ఎంత బాగున్నాయో చూసారా వాటిని. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఎలా ఉన్నాయి అనేది. చూసారా, ఎంతో హెల్తీ టేస్టీ అయినటువంటి బందోసులు, అవేనండి దిబ్బ రొట్టెలు తయారైపోయినాయండి. మీరు కూడా మీ ఇంట్లో
ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి.